ఏజెన్సీ మెట్ట ప్రాంతాల అభివృద్ధికి తమ కుటుంబం అన్ని రకాలుగా కృషి చేసిందని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు అన్నారు. జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పొగ్గొండ, కొవ్వాడ, గుబలమంగమ్మ జల్లేర జలాశయం, ఎర్రకాలువ జలాశయాల ద్వారా భూగర్భ జలాలు నిండుగా ఉండేలా చేశామని అన్నారు. ఈ జలాశయాల నిర్మాణాలకు, హైవే రోడ్లకు, చింతలపూడి పట్టిసీమ ఎత్తిపోతల పథకాలకు రైతులు భూములు ఇచ్చారని, మరలా భద్రాచలం రైల్వే లైన్ కు సైతం రైతులు భూములు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. మరలా 3 పంటలు సమృద్ధిగా పండే భూములను ఆయుధ కర్మాగారానికి ఇస్తే రైతు కూలీలు ఎక్కడికి పోవాలి అని ప్రశ్నించారు. ఆయుధ డిపోకు జంగారెడ్డిగూడెం పట్టణానికి ఆనుకుని ఉన్న బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం ఫారెస్ట్ భూముల్లో 1000 ఎకరాలు కేటాయించాలని, కొండ భూములు చూసుకోవాలని ఆయన మరోమారు తెలిపారు. గ్రామాలకు రోడ్లు వేస్తూ ప్రజా సంక్షేమమై పరమావధిగా కృషి చేస్తున్న జనసేన పార్టీ అధినేత PR అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేడార్ పని చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని, ఆయన పర్యటనలో భాగంగా జనసేన పార్టీలో వలసలు ఉంటాయని అన్నారు. మన ప్లాంట్ లో మా చిన్నాన్నగారు మా నాన్నగారు టైంలో కరాటం కృష్ణమూర్తి ఎర్రగాల జలాశయం, అలాగే గుబ్బలమంగమ్మ జలాశయం, ఈ 2 చేయటం జరిగింది. అప్పుడు ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలైంది. అంతకు ముందు చాలా పేదరికం అనిపించారు ఇక్కడ. ఆ తర్వాత కొబాడ్ హౌస్ ఫాల్స్ కట్టించారు. దానివల్ల నిర్దూర వరకు ముంపుకు గురయ్యేది. 22 గ్రామాలు ముంపు నుంచి తప్పుకున్నాయి. విపరీతంగా పంటలు పండుతున్నాయి. అలాగే పోగంట రిజర్వాయర్, అది తాడేపల్లిగూడెం, అత్తిలి మండలాలను చేసేది. కొయ్యడానికి వాటర్ తక్కువ, గ్రౌండ్ వాటర్ పెరిగింది. ట్రైబ్స్ అనేక చేపలు పట్టుకుంటున్నారు. అక్కడ గ్రౌండ్ వాటర్ పెరిగింది. అక్కడ కౌళ్ళు చాలా బాగా పెరిగింది. జంగారెడ్డిగూడెంలో డిఈ ఎలక్ట్రికల్ ఆఫీస్ రంగానాయుడు గారి టైంలో, రంగానాయుడు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉండగా డిఈ ఆఫీస్, అంతకు ముందు నిడదవోలులో ఉండేది. ఆర్టీ ఆఫీస్ ఉండేది, కొవ్వూరులో ఉండేది, అది ఇక్కడ తీసుకొచ్చాను. కోర్టు కొవ్వూరులో ఉండేది, ఇక్కడ తీసుకొచ్చాను. 100 బెడ్ల హాస్పిటల్ తీసుకొచ్చాను. మా చిన్నగారి టైంలో కాలేజీ తీసుకొచ్చారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం అయింది. ఈ సస్యశ్యామలం అయిన ప్రాంతాన్ని ల్యాండ్ పోతే, ఇంకా ల్యాండ్ తీసుకుంటే మళ్ళీ రైల్వేకి ల్యాండ్ అంటున్నారు. ఇంకా ల్యాండ్ పోతే చాలా ఇబ్బందులు పాలవుతారు. అన్ని కమర్షియల్ క్రాప్స్, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే క్రాప్స్. పోలవరం ప్రాజెక్టుకి మన ప్రాంతంలో చాలా ల్యాండ్ నిర్వాసితులని R&R ప్యాకేజ్లో తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి హౌసింగ్ కట్టడంలో చాలా ల్యాండ్ పోయింది. రైట్ కెనాల్లో ల్యాండ్ పోయింది, గ్రీన్ ఫీల్డ్ లో ల్యాండ్ పోయింది, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఈ ప్రాంతంలో ల్యాండ్ పోయింది. అలాగే బుట్టాయిగూడెంలో జీలిగిబెల్లి నుంచి పోలవరం కొవ్వూరు వెళ్ళే దాంట్లో కూడా చాలా ల్యాండ్. ఇప్పుడు ఈ ఆయుధ కర్మాగారం కొయ్యగూడెం మండలంలో పెడదామనే ఆలోచన విరమించుకోవాలి. మన ఫారెస్ట్ ల్యాండ్ మర్లగూడెం అంటే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని ఆనుకునే 2000 ఎకరం ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఆ ఫారెస్ట్ ల్యాండ్ లో ఒక 1000 ఎకరం తీసుకుని, ఆ 1000 ఎకరం ఫారెస్ట్ ఎక్కడో ఒక హిల్ చూపిస్తే అది 1500 ఎకరం ఉంటుంది. అది ఫారెస్ట్ కి ఇచ్చి ఇది ఇక్కడ పెట్టాలని నా కోరిక, నా ఆలోచన.